అన్న మీ పేరు? రమేష్. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఇక్కడే జూబ్లీహిల్స్. ఓకే. ఎవరి కోసం వచ్చారన్న? పల్లవి ప్రశాంత్. ఏమనిపించింది పల్లవి ప్రశాంత్ జర్నీ బిగ్ బాస్లో మీకు? ఒక రైతు బిడ్డ కదా, కామన్ మ్యాన్గా వచ్చి ఒక సెలబ్రిటీగా మారిండు. అది కూడా కొంతమంది టీవీ ఛానల్స్లో యాక్టింగ్ చేసిన వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నారు. అతను కొంచెం డామినేట్ చేద్దామని ట్రై చేసిర్రు. వీడెంత ఒక పల్లెటూరు నుండి వచ్చినోడు మనతో పోటీ అనే వేళ ట్రై చేసిర్రు. కానీ అదే ఒక ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ట్రై చేసింది. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో కూడా ప్రజలు ఏ ఏ రకమైన ప్రజలైనా, అంటే ఎంప్లాయీస్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, రైతులైనా, పల్లెటూరు వాళ్ళైనా అందరు కలిసి పల్లవి ప్రశాంత్ ఒక్కరిని మాత్రమే చూసిర్రు. అతన్ని మాత్రమే విన్నర్గా మేము చూడగలుగుతాం, అతన్ని మాత్రమే విన్నర్ చేస్తామని శపథం పూనిరు. ఆ వేళ అతనికి ఓటింగ్ చాలా అంటే చాలా, ఎవరు కూడా అసలు ఆయనకు దరిదాపులో కూడా లేరు ఓటింగ్కు. అసలు ఆయనకు ఒకసారి మిస్డ్ కాల్ ఓటు వేద్దామంటే అసలు ఆయన నెంబర్ పనిచేయదు. బిజీ ఎప్పటికీ బిజీ. అంటే ఎంత ఫాలోయింగ్ ఉన్నదంటే ఒక రైతు బిడ్డ అంటే ఇవాళ ఆ షో రన్ చేసేవాళ్ళు కూడా ఆ షో చేసేవాళ్ళు కూడా తినేది అన్నమే కదా, రైతులు పండించిందే కదా. అందుకోసమనే పల్లవి ప్రశాంత్కు అందరు సపోర్ట్గా ఉన్నాం. ఇవాళ పల్లవి ప్రశాంతే విన్నర్గా మన ముందుకు రాబోతున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలామంది స్టార్టింగ్లో పల్లవి ప్రశాంత్ని నెగిటివ్గా చేసి మాట్లాడారు కదా, మనోడు ఎక్కువ రోజు ఉన్నాడు, ఒక 15 days ఉండి బయటకు వచ్చేస్తాడు, లేకపోతే 1 month ఉంటాడని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు నెగిటివ్గా. ఇప్పుడు చూస్తే తన జర్నీ లాస్ట్ ఫైనల్ వరకు జాగింది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరైతే ఆ నెగిటివ్ థింక్లో ఉన్నారో ఆ నెగిటివ్ థింక్ ఆన్సర్ అనేది ఇవాళ పల్లవి ప్రశాంత్ విన్నర్ రూపంలో కనబడిందండి. అంతే, దానికి పెద్దగా మనం విశ్లేషణ కూడా అవసరం లేదు. మనం బాలును గోడకి ఎంత విసురుతామో అంతగా డబుల్ స్పీడ్గా వస్తుంది కదా. ఇవాళ ప్రశాంత్ కూడా అదే వేలో ఉన్నాడు అండి. అంతే. మీరు ఎవరి కోసం వచ్చారు సార్ ఇక్కడికి? పల్లవి ప్రశాంత్కి చూడడానికి వచ్చాము, కానీ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా వెయిటింగ్ చేస్తాము అంతే. ఏమనిపించింది సార్ మీకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో జర్నీ? నాకు జర్నీ సూపర్ అనిపించింది. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు, సూపర్. అంటే స్టార్టింగ్లో చాలామంది తనని ట్రోల్స్ చేసి నెగిటివ్ చేశారు కదా, తను నార్మల్గా వెళ్ళాడు, ఒక 15 days ఉండి ఒక 1 month ఉండి వచ్చేస్తాడు అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. ఇప్పుడు వస్తే తనకు జర్నీ లాస్ట్ వరకు సాగింది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్పాలంటే అతను ఒక బాధ్యత తీసుకున్నాడు. ఎవరు ఏమన్నా సరే నేను ఒక పట్టుదలతో నేను ఉంటాను, నాకు ఎవరు తిట్టినా కొట్టినా ఆ ఓపిక పట్టి నేను ఒక ఏమంటారు పట్టుదలతో అతను సాధించాడు. అది మంచిగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కర్నూలు నుంచి వచ్చిన. ఎవరి కోసం వచ్చారు మీరు? పల్లవి ప్రశాంత్ గురించి వచ్చినాను నేను ఇక్కడికి. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఈరోజు సెలబ్రేట్ అయినాడంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్న. ఈరోజు నేను కూడా రైతు బిడ్డనన్న. నేను కూడా ఇంతకుముందు మన సెలబ్రిటీస్ కోసమే మనం ఒక స్పెషల్ డే అని ఇచ్చేటోళ్ళు. ఈరోజు మన రైతు బిడ్డ ఈ పొజిషన్లో ఉన్నాడంటే నాకు కూడా చాలా గర్వకారణంగా ఉందన్న. చెప్పండి అన్న, ఏమనిపించింది మీకు ప్రశాంత్ జర్నీ చూసి? ప్రశాంత్ జర్నీ చూస్తే ఒక పక్క ఏమో బాధ అనిపించింది అన్న, ఒక సైడ్ చూసుకుంటే. ఇప్పుడేమో మాకు చాలా ఆనందంగా ఉందన్న ఈ రోజుకి. చాలామంది తను స్టార్టింగ్లో నెగిటివ్ చేశారు కదా, తను ఎక్కువ డేస్ ఉన్నాడు, 15 days ఉండి వెళ్ళిపోతాడని చెప్పేశారు. అలాంటిది ఇప్పుడు చూస్తే తనే ఫైనల్ వరకు రీచ్ అయ్యాడు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి అనే చెప్పుకోవడానికి మాటలు లేవన్న. ఒకరోజు ఒకప్పుడు నెగిటివ్గా చూసేటోళ్ళు ఇప్పుడు ఒక పాజిటివ్ అనేది ఒకటి చేసుకున్నారన్న. ఇప్పుడు నాకైతే చాలా గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఈరోజు ఒక సెలబ్రిటీ అవుతున్నాడంటే ఇంకా చాలామంది రావాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ బ్రదర్, నా పేరు దిలీప్. నేను పెదవంగర మండల్ చిట్యాల గ్రామం నుండి సైకిల్ యాత్ర, మన కామన్ మ్యాన్, మన రైతు బిడ్డ గెలవాలని అంత దూరం నుండి ఇక్కడికి సైకిల్ యాత్రతో వచ్చాను. ఏమనిపించింది అన్న బిగ్ బాస్ జర్నీ మన ప్రశాంత్? అన్ని సీజన్లోకెల్లా ఇంత టీఆర్పీ రావడానికి ఒకే ఒక కారణం మన కామన్ మ్యాన్, మన రైతు బిడ్డ ప్రశాంత్ వల్లనే అంత టీఆర్పీ వచ్చింది. ప్రశాంత్ లేకపోతే బిగ్ బాస్ ఇంత టీఆర్పీ రాకపో. స్టార్టింగ్లో చాలామంది నెగిటివ్ చేశారు కదా, ఒక 1 month ఉండి ఒక 15 days ఉండి వచ్చేస్తాడని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు ఇన్స్టా మొత్తం, చాలామంది అంతా. సో ఇప్పుడు చూస్తే మనోడు ఫైనల్ వరకు వచ్చి ఛాంపియన్షిప్ వరకు వెళ్ళి రేస్లో ఉన్నాడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? బ్రదర్, నేను ఒకటే చెప్తా, చూడగానే ఫస్ట్ 1 week 2 weeks చూడగానే పర్సన్ గురించి మీరు గెస్ చేయలేరు. 2 weeks తర్వాత మనోడు ఏందనేది అర్థమైంది. ఓకే, రతిక వల్ల కొంచెం నెగిటివ్ వచ్చింది, తర్వాత తనను మార్చుకొని తనదైన ఆటతోటి, తన మాటలతోటి, తన గుణంతో, తన చిచ్చర్ పుడుగు లాంటి ఆటతోటి ముందుకు వచ్చి ఇప్పుడు టైటిల్ విన్నర్ దాకా వచ్చిండు, టైటిల్ కొట్టిండు.
శివాజీ గారు చాలా సపోర్ట్ చేశారు కదా ప్రశాంత్, దీని గురించి మీరు ఏమంటారు? 100% సపోర్ట్ చేసిండు. శివాజీ అన్నకు థ్యాంక్ యూ. మన ప్రశాంత్ చేయి పట్టుకొని పైకి తీసుకొచ్చిండు. శివాజీ అన్న మన ప్రశాంత్ అన్న గెలుపులో శివాజీ అన్న చేయి కూడా సగం ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రశాంత్ ఫ్యూచర్లో మీరు? ఏం లేదు, మన కామన్ మ్యాన్ నుండి ఇంత దూరం వచ్చిండు కదా, స్పెషల్ థ్యాంక్ యూ అన్న. నీలాగా ఇన్స్పిరేషన్ అయ్యి మాలాంటి వాళ్ళు కూడా ఇంత పెద్ద స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ఎవరి కోసం వచ్చారన్న మీరు? నేను రైతు బిడ్డ పల్లా ప్రశాంత్ కోసం అన్న. ఏమనిపించింది అన్న బిగ్ బాస్ జర్నీ? ఈ జర్నీలో మేము ఓటింగ్ చేసిన ఫలితానికి చూసిన ఎపిసోడ్లో దాంట్లోకి పల్లా ప్రశాంత్ గెలుస్తుంటే మేము గెలిచినంత హ్యాపీగా అనిపిస్తున్నది. ఒక కామన్ మ్యాన్ ఇంత సెలబ్రిటీల మధ్యలో ఆడడం అనేది నాటే జోకు. సోషల్ మీడియా నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్ లాగా వచ్చి సోషల్ మీడియాలో ఇంతకుముందు తను ఫోక్ సాంగ్లోకి అట్లా చేసుకొని వచ్చి యూట్యూబర్గా వచ్చి ఇంత సక్సెస్ కావడానికి కారణం మొత్తం అంతే రైతు బిడ్డ అనే ట్యాగు కాకుండా తన ఆట గేమ్ పరంగా కూడా ఇంత దూరం వచ్చాడు రియల్ చెప్పాలంటే. చాలామంది తను స్టార్టింగ్లో నెగిటివ్ చేశారు కదా, మనోడు ఎక్కువ రోజులు ఉన్నాడు, ఒక 1 వీక్ ఉండి ఒక 1 మంత్ ఉండి వచ్చేస్తారని కదా. అలాంటిది ఇప్పుడు చూస్తే మనోడు బిగ్ బాస్ ఫైనల్ రేస్కి చేరుకున్నాడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? స్టార్టింగ్ స్టేజ్లో అవమానాలు అనేవి చాలా మందికి ఉంటాయన్న. మనం ఒక మెట్టు పైకి ఎదుగుతున్నప్పుడే కదా తొక్కడానికి చూస్తుంటారు. అలాంటి టైంలో పల్లె ప్రశాంత్ చాలా అవమానాలు జరిగాయి. బిగ్ బాస్ నుంచి కూడా 2 వీక్స్లో అయిపోతే బిగ్ బాస్ అనే టైంలో ఓటింగ్లో కూడా మైనస్ జరిగింది. యాక్చువల్లీ అంత జరిగినా కూడా కామన్ మ్యాన్దే గెలవాలని ప్రజలు ప్రతి ఒక్కరు రైతు బిడ్డ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అందులో మేము పల్లె ప్రశాంత్ ఒక్కడే గెలవలేడు, ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మధ్యతరగతి ఉన్న ఫ్యామిలీ ప్రతి ఒక్క పర్సన్ గెలిచినట్టే ఫీల్ అవుతున్నాం మేమైతే. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? మాది కొన్నిజర్ల. యాక్చువల్లీ నేను ఇక్కడ హైదరాబాదు నార్మల్ కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను. యా. ఎవరి కోసం వచ్చారు మీరు అందరి నుంచి? ప్రశాంత్ కోసం. ఏమనిపించింది బిగ్ బాస్లో ప్రశాంత్ జర్నీ? పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, మళ్ళీ ఒక కామన్ మ్యాన్ ఇక్కడ రావడం అంటే చాలా గ్రేటు. ఇక్కడికి వచ్చాడంటే తనే విన్నర్ అవుతాడు కన్ఫామ్గా. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు, తనే కావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా తనే అవుతాడు. చాలామంది స్టార్టింగ్లో తను నెగిటివ్ చేశారు కదా, మనోడు ఎక్కువ రోజులు ఉండడు, ఇలా ఇన్స్టా ద్వారా వచ్చాడు, యూట్యూబ్ ద్వారా వచ్చాడని అని చెప్పేసి అన్నారు. ఎంతమంది తిట్టినా కానీ పొగిన్నోళ్ళే రేపు ఒక స్టేజ్లో ఉంటారు కాబట్టి కన్ఫామ్గా ప్రశాంత్ విన్ అవుతాడు. ఎవరి తరపు నుంచి వచ్చారు మీరు బిగ్ బాస్కి? నేను అలా ఏం రాలేదు. ఇక్కడ ఆల్రెడీ ఈరోజు ఓటింగ్ అని తెలుసు. ఆల్రెడీ అన్నిట్లో టుడే లాస్ట్ డే అని అందరికీ తెలుసు. అందరూ ఇట్లా ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. నేను యాక్చువల్లీ ఇక్కడే నా ఆఫీస్ అయిపోయిన వెంటనే నేను ఇటే వచ్చా, ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంతవరకు. ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నా, బట్ ఇంకా 10 o'clockకి వీళ్ళందరూ వెళ్తారు కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. బిగ్ బాస్ ఫాలో అవుతారా మీరు? ఫాలో అవుతాను. ఎవరు సపోర్ట్ మీరు? పల్లవి ప్రశాంత్ అండి. ఏమనిపించింది బిగ్ బాస్ జర్నీ పల్లవి ప్రశాంత్? ఆయనకు గుడ్ ఎక్స్పీరియన్స్, ఆర్టిస్టులతో ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక కామన్ మ్యాన్ వచ్చి ఒక ఇదిగా ఉండి ఇంత స్టే వరకు లాస్ట్ ఫైనల్స్ వరకు ఆయనకు కప్ వచ్చిందంటే నాట్ ఏ మ్యాటర్ నేను చెప్పాల్సిన వరకు అయితే. చాలామంది స్టార్టింగ్లో తను నెగిటివ్ చేశారు కదా, మనోడు ఎక్కువ రోజులు ఉండడని చెప్పేసి అని. నెగిటివ్ చేశారు అంటే ఆయన వచ్చి ఫస్ట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఇది కాదు. ఒక కామన్ మ్యాన్ ఇంత ఆడి ఇంత దాంట్లో ఉన్నాడంటే అది ఒక అందరు ఎవరైనా ఇప్పుడు కామన్ మ్యాన్కి సపోర్ట్ చేస్తారు, మనం అంత అనేది వెళ్ళేది. యూట్యూబ్ నుంచి వచ్చాడు, ఇప్పుడు మనకి అర్జున్ కానీ శోభా శెట్టి కానీ వీళ్ళందరినీ మనం డైలీ చూసాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉండొచ్చు. ఇన్స్టాలో అంతమంది, యూట్యూబ్లో అంతమంది ఉండరు. అందుకే ఒక కామన్ మ్యాన్ ఇంత ఫాలోయింగ్ వచ్చిందంటే నాట్ ఏ మ్యాటర్. ఇంకా అందుకని చెప్పేసి కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరైనా యాజ్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ని తీసుకొని ఒక కామన్ గడిచి చూపిస్తాడు. ఎందుకంటే ఎవరికి ఉన్నది ఏంటి అనేది మనకి తప్ప ఎవరికి తెలియదు కదా. నేను ఇంకా అదే చెప్తున్నా. బిగ్ బాస్ ఫైనల్లో ప్రశాంత్ విన్ అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా సెలబ్రేషన్ చేసుకున్నా అంటే ఇంకా మీరే వినాలి. ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళాలి, బ్యాగ్ కూడా అన్న దగ్గర ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అట్లా